ఫిబ్రవరి నెల 26వ తేదీ మహాశివరాత్రిలోపు మిథున రాశి వారికి రాజయోగం, అరుదైన అదృష్టం సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో జరగబోయేది ఇదే. ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి లోపుగా మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరు ఏ విధమైన రాజయోగం చూడబోతూ ఉన్నారు, ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంగా ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇలా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నంబర్ 8500799354. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కీలకమైన విషయాలలో సత్ఫలితాలు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివుడిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. ప్రారంభించబోయే పనులలో అప్రమత్తంగా ఉంటే మేలు. సామరస్య ధోరణితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విఘ్నాన్ని అయినా సరే మీరు ఎదుర్కొంటారు. మీ రంగాలలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు. కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. అస్థిర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు అనేవి పడతారు. మనోవిచారం కలుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. నవగ్రహ ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మహాశివరాత్రి లోపుగా వీరు జీవితంలో చూడలేనటువంటి అరుదైన అఖండ రాజయోగం కలగబోతోంది. వీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్న బంగారం వలె మట్టి మారబోతూ ఉంది. మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు సంభవించబోతూ ఉన్నాయి, మీ జీవితం ఏ విధంగా మారబోతూ ఉందో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. మిథున రాశికి చెందినటువంటి వారి సమయంలో శారీరకంగా, మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. గురు సంచారం మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయాన్ని తెస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. సంచారం మీకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయంచాలకంగా సృష్టించబడడం ప్రారంభం అవుతుంది. స్వయంచాలకంగా మీరు అనేకమైన కొత్త అవకాశాలు చూస్తారు మరియు మీరు చేసే ప్రతి పని కూడా మీ యొక్క భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట పొందుతారు. మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందుతారు. మీ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా కూడా ఉంటుంది. మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు విదేశాలలో ఉన్నత విద్యలు చేయాలని కలలు కంటున్న వారైతే కనుక ఈ సంవత్సరం మీ కల ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు పొందుతారు. మీ చదువులో కష్టపడి పనిచేయడం ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు. మే నెల 29, 2025 రాహువు మిథున రాశిలో 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళవచ్చు లేదా వ్యాపారానికి సంబంధించిన పనుల కొరకు విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు. ఈ కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆయనకు అదనపు శ్రద్ధ అవసరం. మే నెల 29, 2025 కేతువు 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీ యొక్క ధైర్యాన్ని పెంచుతుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మిథున రాశి వ్యక్తులు ఆరోగ్యంగా అద్భుతంగా కూడా ఉంటారు. మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. మీ జీవితంలో సానుకూలత ఆశించబడుతుంది. మిథున రాశి వారు 2025 వార్షిక జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీ జీవితంలో చాలా మంచి మార్పును తెస్తుంది. ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా సంపన్నంగా మరియు అదృష్టంగా కూడా ఉంటుంది. మీరు డబ్బుకు లోటు అనేదే ఉండదు మరియు ఏడాది పొడవునా కూడా మనశ్శాంతి అయితే మీకు కలిగి ఉంటారు. మీరు ప్రతి బుధవారం శివుడిని పూజించడం, గణేశునికి దుర్వాన్ని సమర్పించండి. ఇలా చేయడం వలన మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా కలిగి ఉంటారు.
ఈ రాశి జాతకులు ఆర్థిక పరంగా చాలా అదృష్టంగా అయితే ఉంటారు. ఈ సంవత్సరం మీకు డబ్బు సంపాదించడానికి అనేకమైన అవకాశాలు లభిస్తాయి. మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు ఆశించవచ్చు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు. వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీ ప్రతి ప్రయత్నం మిమ్మల్ని విజయానికి దారితీస్తుంది. మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. ఈ సంవత్సరం అదృష్టం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడంలో మీకు సహాయం చేస్తుంది. మార్చి 2025 రెండో భాగం నుండి శని సంచారం మీకు చాలా ముఖ్యమైన మార్పులను తెస్తుంది. మీ సుఖాలలోనూ మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా 4 నెలలు ఆనందం మరియు శ్రేయస్సును తీసుకువస్తుంది. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ కాలం మరింత అనుకూలత అనేది కనిపిస్తుంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఎవరిని కూడా అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము కలిగి ఉంటారు. ప్రేమ ఒకరితో, వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాల్సి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యత కలిగి ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు, అలంకారం యందు చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది. ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారు స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి దయ కలవారుగా ఉంటారు. అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.